సో తన పవర్ ఏంటో పాకిస్తాన్ కు మరోసారి ఇండియా రుచి చూపించింది. ఒక్క సామాన్య పౌరుడికి హాని కలగకుండా, అక్కడి సైనికులను తాకకుండా పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ లోపలికి 100 కిలోమీటర్లు చొచ్చుకెళ్లి దాడి చేసిన భారత్ మా జోలికి వస్తే మీ పని ఖతమేనని స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. ఇది సరిపోతుందా, ఇంకా మా సత్తా ఏంటో చూపించాలా అంటూ సవాల్ విసిరింది భారత్. ఇక తాజా పరిణామాలపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి పుల్లారావు గారు. సో మనం చూస్తున్నాము, అంటే రోజు రోజుకి, అంటే గంట గంటకు కూడా సినారియో మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భారతదేశంలో కూడా అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ కావచ్చు, ప్రధాని మోదీ ఇతర ఉన్నతాధికారులతో, త్రివిధ దళాలతో మాట్లాడుతూ డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు మనం చూస్తే పాక్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఓవరాల్గా మీకు అంటే భారత్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్కి కౌంటర్గా పాక్ అటాక్కి దిగేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? దిగితే పాక్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 100% ఉంటుంది అని మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు మనకి చెప్పి చేయలేదు. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే, పాకిస్తాన్ మన మీద అటాక్ చేయకపోతే రివెంజ్ అటాక్ ముందరే మాట్లాడుకున్నారు. మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, భారతదేశం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్తో రోజు టచ్లో ఉంటారు. ఎందుకంటే పుకార్లు అయ్యి లేకుండా చేయటానికి. వాళ్ళు ఏమన్నా చెప్పారా? భారతదేశం చాలా జాగ్రత్తగా అటాక్ చేసింది. మన ప్లేన్ల పాకిస్తాన్లోకి వెళ్ళలేదు, సివిలియన్స్ ఎవరిని కొట్టలేదు, మిలిటరీ టార్గెట్స్ ఏం చేయలేదు, ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాది సెంటర్స్ని చేశారు. సో దాంతో పాకిస్తాన్ వదిలేస్తారా? నాలాంటి వాడి అనుమానం ఏంటంటే, వదిలేస్తే చాలా పెద్ద మార్పు వచ్చేసినట్లు లెక్క. ఈ గత 75 సంవత్సరాలు పాకిస్తాన్ ఎప్పుడు అలా వదలలేదు, ఏదో తొందర పని చేయటం. కానీ ఈ సమయం బాగోలేదా? ప్రపంచం అంతా వ్యతిరేక అభిప్రాయం ఉన్నారు పాకిస్తాన్ మీద. నిన్న యునైటెడ్ నేషన్స్లో, ఐక్యరాజ్య సమితిలో అందరూ ఖండించారు పాకిస్తాన్ని. చైనా కూడా మేము టెర్రరిజంకి ఒప్పుకోమన్నారు. సో ఇదంతా చూస్తే ఏమన్నా ప్రస్తుత పరిస్థితులు బాగోలేదని క్వైట్గా ఉంటారా? అంటే వాళ్ళ టెండెన్సీ, వాళ్ళ అలవాటు, వాళ్ళ తీరు ఏదో చేస్తారు. లేకపోతే వాళ్ళ కిరాయిగాళ్ళు కాశ్మీర్లో పారిపోతారు, అక్కడ ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచుతున్నారో షాక్ అవుతారో, ఇవన్నీ ఉన్నాయి. సో నేను తప్పకుండా వాళ్ళ తీరు బట్టి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ మన ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే మేము ఇంకా ఎక్కువ చేస్తాం. వాళ్ళకి ఏదో అర్థం ఉంటుంది. పెద్ద పెద్ద దేశాలతో మాట్లాడి ఉంటారు మన ప్రభుత్వం. దాని మీద వేరియస్ అష్యూరెన్సెస్ వస్తుంటాయి. అందువల్ల కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ జాగ్రత్తలో ఉండాలి. వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. 75 సంవత్సరాలు చరిత్ర, 80 సంవత్సరాలు దాదాపు పాకిస్తాన్ చరిత్ర మనం మర్చిపోకూడదు. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఒక ఎఫెక్ట్, దీంతో అయిపోలేదు. ఇది యుద్ధం, లాస్ట్ యుద్ధం కాదు పాకిస్తాన్తో. ఇది ఒక చిన్న యుద్ధం అంతే. పాకిస్తాన్తో ఇంకా చాలా దూరం వెళ్ళాలి. తర్వాత మీరు అన్న మాటకి ఇంకోటి నేను కలపాలి. పెద్ద షాక్ పాకిస్తాన్కి, సైకలాజికల్ షాక్, బుర్రలో షాక్. ఏప్రిల్ 23 ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ మీటింగ్ తర్వాత గవర్నమెంట్ ఇండస్ జలాల్ని ఒప్పందం మేము బయటకు వచ్చేస్తున్నాం అన్నారు, అది పెద్ద షాక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ 25 కోట్ల జనం పాకిస్తాన్లో ఎప్పుడూ లోటు లేదు. ఎంత యుద్ధం చేసినా భారతదేశంతో, భారతదేశం నుంచి నీరు వస్తుంది, ఎవరు ఆప్ చేయట్లేదు. వాళ్ళు ఏదో ఆకాశం నుంచి నీరు వస్తుంది మనకి అనుకున్నారు, కానీ భారతదేశం నుంచి కాదు. మన ఏప్రిల్ 23 ఆఫ్ చేసేస్తాం నీరు అని చెప్పగానే అందరికీ మెలకు వచ్చింది. అలాగే భారతదేశంలో కూడా 145 కోట్ల జనానికి ఎంతో తక్కువ మందికి తెలుసు పాకిస్తాన్ మనం ఇచ్చే నీరు మీద బ్రతుకుతుంది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి 1960లో పాకిస్తాన్ వెళ్ళి ఒప్పందం సంతకం పెట్టి అవునాడంటే, ఇది నేను ఎంతో చేస్తానంటే మనం శాంతిగా ఉండాలి, మన జనాలు అందరూ యుద్ధాలు ఉండకూడదు, మేము ఒక మంచి అడుగు తీసుకున్నాం అని పాకిస్తాన్కి చెప్తే, అది పాకిస్తాన్ మిస్యూజ్ చేసి అదేదో భారతదేశం పిచ్చోళ్ళు, వీక్ పీపుల్ చేశారని అనుకుని ప్రవర్తించింది. అది పెద్ద షాక్ ఉంటుంది, సైకలాజికల్ షాక్. మీరు ఆప్ చేస్తాం, డ్యాములు ఖాళీ చేయటం, అవన్నీ రావటం. నరేంద్ర మోడీ ఇంప్రెషన్, ఇమేజ్ ఏంటంటే చెప్పిన పని చేసేస్తాడు, మొండిగా ఉంటాడు, ఇవన్నీ నైసిటీగా ఏమి ఉండవు అని వాళ్ళకి తెలుసు. ఒకసారి అది స్టార్ట్ చేసాక ఇంక భారతదేశంలో నీరు ఎవరో ఒకళ్ళు ఆప్ చేయటం మొదలు పెడతారు, పాకిస్తాన్కి తీరన ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి అది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు వాళ్ళ మైండ్లో. మనం టూ మచ్గా వెళ్తే
పెద్ద రియాక్షన్ వస్తుంది. అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇల్డస్ జలాలు అలానే పుల్లారావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మనం అక్కడ ఏదైతే పాక్ పైన జరిపినటువంటి ఈ కాల్పుల్లో ఎక్కడా కూడా కామన్ పబ్లిక్కి ఇంపాక్ట్ అనేది జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలను ఐడెంటిఫై చేసి చాలా క్లీన్గా ఉన్నటువంటి సమాచారంతోనే దాడి చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు పాక్ డిఫెన్స్ చేసుకోవడానికి పాయింటే లేదు కాబట్టి, అంటే అంతర్జాతీయ సమాజం ముందు ఒకవేళ తను కనుక రివర్స్ అటాక్ చేసినట్లయితే దీన్ని ఎలా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండొచ్చు? రివర్స్ అటాక్ చేస్తే భారతదేశం ఇంకా ఫోర్స్తో వెళ్తారు. వాళ్ళు ఏం అటాక్ చేస్తారు భారతదేశంలో? ఇండియన్ ఆర్మీ ప్లేసెసా, సివిలియన్ ప్లేసెసా, ఇక్కడ ఉగ్రవాది ప్లేసెస్లా ఏం అటాక్ చేస్తారు? ఏం అటాక్ చేసినా తప్పుడు అవుతుంది. మనుషులు చంపుతారా, ఏం చేస్తారు చూడాలి. వాళ్ళ రియాక్షన్. వాళ్ళు వదిలేశారు, గాలిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదేమో. నేను ఇంకా వాచ్ చేయదు వాళ్ళ రియాక్షన్ ఏంటి. వాళ్ళు చెప్పి చేయరు కదా, ఇవాళ 10 గంటలకు చేస్తున్నామని చేయరు కదా. వాళ్ళు ఏదో యాక్షన్ చేస్తారు. చేశాక ఈ టెన్షన్ పెరుగుతుందా? ఒకటి మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, చైనా సిన్సియర్గా ఉంటే టెన్షన్ పెరగదు. పాకిస్తాన్ని ఈ గొడవలు చేయొద్దు, ఈ సమయం కాదు అని చెప్పుంటారు. కాదు వెనకాల ఉండి మీరు గొడవలు చేయండి, ఏదైనా అవ్వచ్చు యుద్ధంలో, భారతదేశాన్ని ఏడిపిస్తూ ఉండాలి అని చేశారంటే పాకిస్తాన్ తప్పకుండా రివెంజ్ అటాక్ చేస్తారు. చైనా ప్రోత్సాహం మీద ఉంటారు, ఇంకే దేశాన్ని లెక్క పెట్టదు. చైనా అంటేనే వాళ్ళకి నమ్మకం, చైనాయే వాళ్ళని పోషిస్తారు. అందువల్ల ఇది ఏం మాట్లాడుకున్నారు పాకిస్తాన్ చైనా మనకు తెలియదు. తర్వాత చైనా భారతదేశం ఏం మాట్లాడుకున్నారు అది మనకు మెల్లిమెల్లిగా తెలుస్తుంది. మాట్లాడుకుని ఉంటారు, భారతదేశం చెప్పుంటారు, మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి ఈ విషయంలో, మీకు మాకు సంబంధాలు మళ్ళీ పెంచుకుంటున్నాం, 4 సంవత్సరాల తర్వాత మన యుద్ధ పరిస్థితులను తగ్గామని చెప్తారు. తర్వాత చైనా పరిస్థితి కూడా మంచి పోలేదు కాబట్టి దాని మీద కూడా ఆధారపడి ఉంటారు. పుల్లారావు గారు ఉంది. అయితే పుల్లారావు గారు, మనం చూస్తున్నాము అంటే కొద్దిసేపటి క్రితమే పాక్ ప్రధాని షహబాజ్ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత భారత్ చేసినటువంటి ఈ దాడికి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా భారత్ చేసినటువంటి దీనికి ప్రతీకారం ఉంటుంది అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. సో అంటే ఇలాంటి టైంలో ఇలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు పాక్ ఏమి కొత్త కాదు, పైగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కూడా కొత్త ఏమి కాదు కాబట్టి ఈ వ్యాఖ్యలను అలానే చూడాలంటారా? సీరియస్గా తీసుకోవాలి. ఏ మిలిటరీ ఆఫీసర్ అయినా, ఏ పొలిటీషియన్ అయినా, అధికారంలో ఉన్నవాళ్ళు మన ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ థ్రెట్స్ అంటే థ్రెట్ చేయగానే అది సీరియస్గా తీసుకోవాలి. అది మనం అసెస్ చేయకూడదు, దాంట్లో ఏం లేదు, ఏం చేస్తారు చూడాలి. వాళ్ళ ప్లేన్లు ఉన్నాయి, సబ్మరీన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదో వాడకపోతే ఎలాగా వాళ్ళ సైన్యం ఒప్పుకోరు కదా. అందువల్ల నాకు కూడా అర్థం అవ్వట్లేదు, అంత కాన్ఫిడెంట్గా ప్రభుత్వం ఎందుకున్నారు, ఏమీ అవ్వదని నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఏమైనా ఒప్పందం జరిగిందా రహస్యంగా పెద్ద దేశాలతో? అవ్వచ్చు, కానీ పాకిస్తాన్ యాక్షన్ తీసుకోపోతే వాళ్ళ ప్రభుత్వం ట్రబుల్లోకి వచ్చేస్తుంది, వాళ్ళ మిలిటరీ ట్రబుల్లోకి వస్తుంది. సో తప్పకుండా నాకు అనిపిస్తుంది మనం వాళ్ళని ఏం చేయరు అని యాంటిసిపేట్ చేయటం ఒక స్ట్రాటజీయా, మన ఆలోచన చేస్తే మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళటానికి, పెద్ద యుద్ధం జరగటానికి. ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే, ఎవరు చెప్పినా పెద్ద హిస్టారియన్స్, మన కర్నల్ గారు ఉన్నారు, ఎంత గౌరవపూర్వకంగా చెప్పినా వార్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. ఇలాగ వెళ్తుంది, అలాగ వెళ్తుంది, వాళ్ళు రారు అని. మనకి 75 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది యుద్ధం పాకిస్తాన్. ఆగస్ట్ 15 రాత్రి నుంచి స్టార్ట్ చేశాడు కాశ్మీర్ తీసుకోవటానికి. ఈవేళ వరకు ఆగలేదు కదా. కొన్ని యుద్ధాలు చరిత్రలో 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం 78 సంవత్సరాలు అయిపోయింది. పీస్ లేదు, 78 సంవత్సరాలు. అందువల్ల ఇది ఏదో అయిపోయింది నేను అనుకోవటం లేదు. అంటే మీరు ప్రశ్న ఎత్తవచ్చు, మనకింత బలం ఉన్నది, మన వీరుడు అయ్యేం కాదంటలేదు. కానీ కాషన్ అంటే కొంచెం జాగ్రత్త. మనం సింపుల్గా ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు, నేను టాక్టికల్గా చెప్తున్నా, ఒక స్ట్రాటజిస్ట్గా ఆలోచించి చెప్తున్నా, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక పెద్ద చాప్టర్ భారతదేశం పాకిస్తాన్ సంబంధాల్లో పెద్ద మార్పు వచ్చినట్టు లెక్క, చాలా పెద్ద మార్పు. అంత మార్పు వచ్చేస్తుందా? ఏమైనా కారణాలు ఉన్నాయా వెనకాల? మనకి ఇంకో 24 గంటల్లో తెలిసిపోతుంది, రాత్రే తెలిసిపోవచ్చు. మేము ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే పాకిస్తాన్ మొత్తం పివట్ చేసిన పాలసీ నుంచి, అంటే మొత్తం తిరిగిపోయింది అదిరిగా అని వస్తుంది. కాబట్టి నాకు అంత నమ్మకం లేదు.
ఏదో యాక్షన్ తీసుకుంటారు. తను ఒక్కసారి పుల్లారావు గారితో మాట్లాడదాము. అంటే ఇప్పుడు పుల్లారావు గారు, అంటే ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే సీరియస్నెస్ ఎంత ఉంది అనే దానికి ఇది ఒక సంకేతంలా మనం భావించాలంటారా, లేదంటే భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక అవగాహనతో కలిగి ఉండాలి అన్నది మెయిన్ మోటో అనుకోవచ్చు? అంటే వారు సీరియస్ వ్యాపారం, సీరియస్ వ్యవహారం. వార్ సింపుల్ థింగ్ కాదు, అది చాలా సీరియస్ ఫైట్ అవుతాయి నిజంగా వార్ అవుతాయి. మనకి పాకిస్తాన్కి దాదాపు 40 సంవత్సరాలు, కార్గిల్ తర్వాత 20 సంవత్సరాలు వార్ అనేది జరగలేదు. వార్ అంటే విమానాలు మొత్తం హోల్ వార్, హైబ్రిడ్ వార్. హైబ్రిడ్ అంటే అన్ని వాడతాం, విమానాలు, షిప్స్, అలాంటి వార్ జరగలేదు. లిమిటెడ్ వార్ జరిగింది అక్కడ కార్గిల్లో ఒక ఏరియాలో. అది చాలా నష్టం కూడా మనం పడ్డాం, ఆఖరికి సాధించాము, అదంతా జరిగింది. 20 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత రెగ్యులర్గా 2000 నుంచి వాళ్ళు బ్లడ్ బాత్స్ సృష్టిస్తూ వచ్చారు, రక్త స్నానాలు కాశ్మీర్లో ఉగ్రవాదులు వాడి. ఎందుకంటే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు, మనం నార్మల్ యుద్ధంలో ఈ భారతదేశాన్ని ఓడించలేము. ఇలా టెర్రరిజంతో ఒసామా బిన్ లాడెన్ స్టైల్లో చేయటం మొదలుపెట్టారు. ఒసామా బిన్ లాడెన్ తర్వాత ఆ ఎగ్జాంపుల్ మీద వాళ్ళు చేయటం మొదలుపెట్టారు, చాలా డ్యామేజ్ చేశారు. సో పాకిస్తాన్కి ఖర్చు లేని యుద్ధం అయిపోయింది. అది లో ఇంటెన్సిటీ వార్ఫేర్, లో కాస్ట్ వార్ఫేర్ అయిపోయింది. సో అందువల్ల ఎవరేం చెప్పినా మనం కేర్ఫుల్గా వాచ్ చేసుకోవాలి. ఇవాళ మాక్ డ్రిల్ అన్నారు, మాక్ డ్రిల్ కంటే ఇంకా సీరియస్ చేయాలి. చాలా సీరియస్ సెక్యూరిటీ పనులు ల్యాబ్సెస్ కనపడినాయి. మన పహల్గామ్లో సెక్యూరిటీ ల్యాబ్స్ అని గవర్నమెంట్ ఒప్పుకున్నారు, ఎవరూ లేరు. అలాగే తర్వాత మీకు అన్ని తెలుసు, 1000 మంది అక్కడి నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. లక్షల మంది వచ్చి ఇక్కడ ఐడి కార్డు అవి సృష్టించుకుని వాళ్ళు చక్కగా ఇక్కడ బ్రతుకుతున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. అందువల్ల ఇది చాలా సెక్యూరిటీ కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి మన దేశంలో. చెప్పండి, ఆధార్ కార్డు మీరు బస్సులో త్రిపుర బోర్డర్ బర్మా దగ్గర ఎక్కితే అక్కడే మషిన్తో కార్డు ఇచ్చేస్తున్నాడు. 5,000కో 10,000కో ఆధార్ కార్డు ఒక్కోడికి. అది మషిన్ తీసుకుని అస్సాం నుంచి ఎక్కడి నుంచి వెళ్తున్నారు, కూర్చొని కొట్టేసి ఇచ్చేస్తాడు మీకు. అందువల్ల ఇంత చేంజ్ అనేది రావాలి. సెక్యూరిటీ సింపుల్ మ్యాటర్ కాదు, దీంతో అయిపోలేదు. పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ హేట్రెడ్ మన మీద ఎక్కడికి పోలేదు. నిన్న రాత్రి ఈవేళ తెల్లవారుజాము 1:45 అయిపోలేదు. ఇది ఒక చిన్న పేజ్ ఈ హిస్టరీలో. మనకి వాళ్ళకి 78 సంవత్సరాలు. నా అంచనాతో ఈ యుద్ధం చైనా పాకిస్తాన్తో ఇంకో 50 సంవత్సరాలు ఉంటుందా, 100 సంవత్సరాలు ఉంటుందా చెప్పలేను. టెక్నాలజీ మార్పు ఎంతో వచ్చేస్తుంది, చిన్న దేశాలు పవర్ఫుల్ అయిపోతున్నారు. ఒక డ్రోన్ అనేది తీసుకొస్తే ఒక పెద్ద విమానాన్ని కిందకి తీసుకొచ్చేయచ్చు. ఎన్నో జరుగుతున్నాయి టెక్నాలజీ వల్ల. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాక్ డ్రిల్స్ కాదు, రెగ్యులర్గా ఏమి చేయాలి, సెక్యూరిటీ స్టెప్అప్ చేయాలి. ఆధార్ కార్డుని మార్చేయాలా, కొత్త కార్డ్స్ ఇవ్వాలా. ఎవరైతే దొంగతనంగా ఈ దేశానికి వచ్చారో వాళ్ళని బయటికి పంపించడం మొదలు పెట్టాలా, ఏం చేయలేదు. అవి చేయాలి కదా ఈ అవకాశం తీసుకుని. సో నా ఆశ, నా ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ స్టెప్అప్ చేస్తాను. ఇదేదో మేము గెలిచేసాం ఏదో అంటే నేను ఒప్పుకోవట్లేదు. వెయిట్, దీంతో వార్ అయిపోలేదు కదా. వార్ టు ఎండ్ వార్స్ ఇంకా వెయిట్ చేయాలి, చూడాలి వాళ్ళు ఏం చేస్తారు. ఎస్, ఐ అగ్రీ విత్ శ్రీనివాస్ గారు, పాకిస్తాన్ మనతో పోల్చుకోవటానికి ఏమీ లేదు. కానీ చైనా మద్దతు ఇస్తుందంటే వాళ్ళు మనుషులు ఇస్తారని కాదు, వాళ్ళ మెటీరియల్ అంతా చైనా ఇస్తుంది కదా. వాళ్ళ ఎక్స్టర్నల్ పబ్లిసిటీ బడ్జెట్ చైనా ఇస్తుంది కదా. ఎక్కడ లండన్ ఎంబసీ మొదల ఎక్కడ ఏం జరిగినా పాకిస్తాన్ చేయిస్తుంది, చైనా డబ్బు ఇస్తుంది. ఎక్కడ అల్లరి జరిగినా ఖాళిస్తాన్, గిలిస్తాన్ ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఎన్జిఓస్ మనల్ని అటాక్ చేయడం అంతా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఫుల్ ఫ్లెడ్ వార్ వేట్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఈ వచ్చే 3-4 రోజుల్లో ఏమవుతుంది. అంత సింపుల్గా చాప్టర్ అయిపోయిందంటే నాకు నమ్మకం కష్టం. అలా జరగాలని నా కోరిక, కానీ నాకంత సింపుల్గా ఈ పుస్తకం అయిపోయిందా అంటే నాకు అలా కనపడలేదు. అండ్ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావనకి వస్తే, 2 విమెన్ ఈ ఆపరేషన్ లీడ్ చేశారు. ఈ రోజు చేసినటువంటి ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగింది. డెఫినెట్గా కూడా దీన్ని ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు పుల్లారావు గారు? నేను ఈ సింబలిజంకి ఐ వెరీ మచ్ వెల్కమ్ ఇట్. మన లేడీస్ చేశారు ఇదంతా సింబలిజం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సింబలిజంలో చాలా ముఖ్యంగా ఈ సింబలిజం ఇంపార్టెంట్, ఐ అగ్రీ. కానీ సింబలిజం సరిపడదు, యూ హ్యావ్ సబ్స్టెన్స్. ఇవాళ ఏదో ఒక విక్టరీ ప్రొసెషన్ లాగా చేస్తున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నా.
సీరియస్నెస్ కనపడలేదంటే వాళ్ళకి ఏదో తెలుసు మన ప్రభుత్వానికి, నాకు తెలియంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఇది సీరియస్ మ్యాటర్, వాట్ సీరియస్ బిజినెస్ మనం చూస్తున్నాం. ఇది రేపు ఉంటుంది, ఇంకో చాప్టర్ ఎల్లుండి ఉంటుంది, ఎలాంటి చెప్తారో నేను చెప్పలేను. కానీ ఇంకా కేర్ఫుల్గా గవర్నమెంట్ ఉండాలి. మీరు అడిగింది ఏంటంటే సింబలిజం. అలానే పుల్లారావు గారు, అంటే ఇప్పుడు వారు సంగతి పక్కన పెట్టినట్లయితే భారతదేశంలో ఉండేటువంటి పొలిటికల్ టర్న్ ఎలా మారే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ పాక్ రివర్స్ అటాక్ చేసిన తర్వాత సినారియో మారచ్చు కదా. ఒక్కోసారి ఏంటంటే అరే ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాము అనేటువంటి దీనికి కూడా కొన్ని పొలిటికల్ పార్టీలు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి కదా. సో పొలిటికల్గా ఎలాంటి ఈక్వేషన్స్ రన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు? ఇప్పుడు అందరూ తప్పట్లు కొడతారు. రేపు రివర్స్ అటాక్ ఉంటే అందరూ క్రిటిసైజ్ చేస్తారు. ఆ రివర్స్ అటాక్ చాలా సీరియస్ గా ఉంటే గవర్నమెంట్ డిఫెన్సివ్ లో పడిపోతుంది. సో రోజు రోజు ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుంది? రివర్స్ అటాక్ రాగానే అదేంటారు, తప్పకుండా క్రిటిసైజ్ చేస్తారు గవర్నమెంట్. ఆ రివర్స్ అటాక్ ఫెయిలియర్ అవుతే మళ్ళీ వెనక్కి వెళ్తారు ఆపోజిషన్. రివర్స్ అటాక్ కొద్దిగా సక్సెస్ఫుల్ అయితే ఏం లేదు, ఇదంతా పాడు చేశారంటారు. సో గవర్నమెంట్ చాలా రిస్క్ తీసుకున్నది, తప్పలేదు అటాక్ చేసి, కానీ రిస్క్ ఉన్నది దీంట్లో. రివర్స్ వచ్చింది చాలా సీరియస్. భారతదేశం ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వటానికి ఛాన్స్ లేదు పాకిస్తాన్ వార్తో. పాకిస్తాన్ ఫెయిల్ అయినా లెక్కలేదు, ఎన్నోసార్లు ఓడిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయి దులిపేసుకుని వస్తారు. భారతదేశం ఓడిపోవటానికి ఫేస్ లేదు. అంత సెన్సిటివ్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అమెరికా ఓడిపోయిన వియత్నాంలో, అమెరికా ఓడిపోయిన ఆఫ్ఘనిస్తాన్లో తలుపులు మోసి పోయినా వెళ్ళిపోయారు, నార్మల్గా ఉన్నారు. ఇరాక్లో ఓడిపోయింది, గుడ్ బై అన్నారు. సో అందువల్ల మనకు లగ్జరీ లేదు, మనం విక్టరీ ఉండాలి. ప్రతి యుద్ధం, ప్రతి యాక్షన్ భారతదేశానికి యుద్ధం ఉండాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉన్నది, అలాంటి డెమోక్రసీ. మనం గవర్నమెంట్ విక్టరీ లేకపోతే గవర్నమెంట్ని చాలా సీరియస్ అటాక్స్ అయిపోతాయి. చూద్దాం. ఇంకా నేను అనుకుంటున్నా వాళ్ళు తప్పకుండా ఆపోజిషన్ ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉన్నారు, ఓ ఇదే అయిపోయింది యుద్ధం అని. ఇది అవ్వలేదు యుద్ధం అంటే మళ్ళీ రివర్స్ అయిపోతారు. రేపు పూర్తిగా అవకాశం తీసుకుంటారు పొలిటికల్ గా. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే యుద్ధం ఓడిపోతుందో ఆ గవర్నమెంట్ ఫేస్ చేస్తుంది పబ్లిక్ కోపం. సో అది అన్ని ఆలోచించుకుని ఉంటారు పెద్దలు. వాళ్ళు తక్కువ మేధావులు కాదు, అందరూ చాలా స్మార్ట్ పీపుల్ మన గవర్నమెంట్ లో. ఇవన్నీ లెక్కలు వేసుకుంటారు, బాగా లెక్కలు వేసుకుంటారు, బాగా ప్లాన్ చేస్తుంటారు. కాబట్టి మంచి జరుగుతుంది అనుకుందాం, కానీ ఒక కన్ను తెరిచి మాత్రం ఉంచాలి.